ఈ దిన వాక్య ధ్యానాంశం, క్రీస్తును శిలువ మరణానికి అప్పగించినది ఎవరు? ఒకానొక సమయములో ఒక కుర్రవాడు అడవిలో తప్పించుకొని పారిపోతూ ఉన్నాడు. తన వెనకాల అనేక మంది అడవి జాతి ప్రజలు ఆ కుర్రవాణిని ఎలాగైనా పట్టుకుని చంపాలని కత్తుళ్ళు, గొడ్డళ్ళు, బళ్ళెములు పట్టుకుని ఆ కుర్రవాణిని తరుముతూ ఉన్నారు. ఆ కుర్రవాడు వాళ్ళ చేతుల్లో పడకుండా తప్పించుకొని పరిగెడుతూ ఉండగా అదే దారిలో ఒక పెద్దాయన కనిపిస్తే వెళ్ళి ఆయన పాదాల మీద పడి, అయ్యా, వారు నన్ను చంపడానికి వచ్చేస్తున్నారు, దయచేసి మీరే నన్ను రక్షించాలి, మీరే నన్ను కాపాడాలి అని ఆ పెద్దాయన కాళ్ళు గట్టిగా పట్టుకుని బ్రతిమలాడసాగాడు. ఆ పెద్దాయన ఎవరో కాదు, ఆ అడవిలో ఉన్న జాతి ప్రజలకు పెద్ద నాయకుడు. ఈ కుర్రవాడు ఆ పెద్దాయన కాలు పట్టుకొని, రక్షించండి, నన్ను కాపాడండి అని బ్రతిమలాడుతుండగా ఈ లోపట ఆ కుర్రవాడిని చంపాలని తరుముతూ ఉన్నవారు వచ్చి పెద్దాయన పాదాల మీద పడి ఉన్న ఆ కుర్రవాడిని చూచి పెద్దాయనతో, అయ్యా, ఈ కుర్రవాణిని మాకు విడిచిపెట్టండి, వీడు బహు దుర్మార్గుడు, బహు కిరాతకుడు, వీడిని ఈరోజు మేము ముక్కలు ముక్కలుగా నరికి చంపవలసిందని అంటూ ఉండగా ఆ పెద్దాయన ఈ కుర్రవాడు ఎంత దుర్మార్గుడో, ఎంత పాపిష్టివాడో, ఏమి చేశాడో నాకైతే తెలియదు, కానీ ఇతడు వచ్చి నా కాళ్ళ మీద పడ్డాడు, కావున ఇతని మీద శిక్ష రానివ్వను అని చెప్పాడు. అయ్యా, వీడు మంచివాడు కాడు, వీడేం చేశాడో మీకు తెలిస్తే మీరు అతడిని ముక్కలు ముక్కలుగా నరికేస్తారు అని అంటే, అవునా, ఇంతకీ ఇతడు ఏమి చేశాడు అని ఆ పెద్ద ఆయన అడిగాడు. వీడు ఒక హత్య చేసి మోకాల మీద పడ్డాడయ్యా, వీడు హత్య చేసింది ఎవరినో కాదయ్యా, మీ ఒక్కగానొక కుమారుడిని చంపేశాడు, తాను చంపింది ఆ పెద్ద ఆయన యొక్క కుమారుడినే అని ఆ కుర్రవానికి తెలియదు. ఎవరైతే చంపాడో సరిగ్గా వచ్చి చంపిన వాని తండ్రి యొక్క కాళ్ళ మీదనే పడ్డాడు. ఆ కుర్రవాడు ఇప్పుడా తండ్రి ఏం చేయాలి, తమ నాయకుడు ఏమి చేస్తాడోనని ఆ ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ నాయకుడు తన పాదాల మీద పడి ఉన్న కుర్రవాడిని నెమ్మదిగా లేవనెత్తి, నువ్వు నిజంగా నా కుమారుని చంపావా? ఆ కుర్రవాడు ఉనికిపోతున్నాడు, నోటిలోంచి మాట రావటం లేదు. తన ఏకైక కుమారుడు చనిపోయాడన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్న పెద్ద ఆయన బరువైన హృదయముతో కన్నీటితో ఆయన అడుగుచూ ఉన్నాడు, నువ్వు నిజంగా నా ఏకైక కుమారుని చంపావా? ఆ కుర్రవాడు భయంతో వణికిపోతోయ్యా, నేను చంపిన మాట వాస్తవమే, కానీ ఆ కుమారుడు మీ కుమారుడు అనే విషయం నాకు తెలియదయ్యా, దయచేసి నన్ను క్షమించండి అని అతని పాదాల మీద పడిపోయాడు. నాయకుడు ఆ కుర్రవాడిని పైకి లేవనెత్తి, నా ఏకైక కుమారుడిని హత్య చేసి ఇప్పుడు నా పాదాల మీద పడి నన్ను క్షమించమని అడుగుతున్నావు, నేను క్షమించడానికి సిద్ధముగా ఉన్నాను, అయితే నాకు ఒక కోరిక ఉంది, ఆ కోరికను తీరుస్తావా? అయ్యా, చెప్పండి, మీ కోరిక ఏమిటి? అన్యము పుణ్యము ఎరగని నా కుమారుని నువ్వు చంపేశావు, పోగొట్టుకున్న నా కుమారుని నేను పొందుకోలేను, ఇక నుంచి నా కుమారుని స్థానములో నా కుమారుడిగా మంచిగా జీవిస్తావా? నీ జీవితాన్ని మార్చుకుంటావా? నరరూప రాక్షసిగా ఉన్న ఆ కుర్రవాడు గట్టిగా పెద్ద ఆయన కాలు పట్టుకుని, అయ్యా, మీది ఎంత గొప్ప ప్రేమ, ఎంత గొప్పదయ్యా, ఇక నుంచి నా పాపిష్టి జీవితాన్ని విడిచిపెట్టి మీ కుమారునిగా నూతన జీవితాన్ని జీవిస్తానయ్యా అని ఆ పెద్ద ఆయన హత్తుకున్నాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, గమనించు, నశించిపోతున్నా పాడైపోతున్నా ఆ కుర్రవాణ్ణి బాగు చేయాలని తలంచి పోగొట్టుకున్న తన కుమారుని స్థానములో జీవించే భాగ్యాన్ని అనుగ్రహించాడు. ఆ పెద్ద ఆయన పాపిష్టి పనులు చేస్తూ, చేయరాని కార్యములు చేస్తూ నరకానికి పరుగులు పెడుతున్న మనలను రక్షించాలని తలంచిన ఆ దేవుడు తన ఏకైక కుమారుని లోకానికి పంపించాడు. దయగలిగిన ఆ ప్రియకుమారుడు పాపిష్టి వారమైన మనల్ని ప్రేమించి మనము తండ్రి అయిన దేవునితో పోగొట్టుకున్న ఆ సహవాసాన్ని,
సమాధానాన్ని తిరిగి నిర్మించాలని తలంచి మన పాపములను దోషములను అతని మీద వేసుకున్నాడు. మన అతిక్రమ క్రియలను బట్టి ఆ కుమారుడు గాయపరచబడ్డాడు. మన దోషములను బట్టి నలగగొట్టబడ్డాడు. మన మీదకు రావలసిన శిక్ష అంతటినీ తన మీద వేసుకుని భయంకరమైన శపితమైన శిలువ మరణానికి అప్పగించుకున్నాడు. ఆ ప్రియకుమారుడు దేవదేవుని యొక్క ఏకైక కుమారుని మరణానికి శిలువకు అప్పగించినది ఎవరు? ఆ తండ్రి యొక్క ప్రియకుమారుని శిక్షించినది, గాయపరిచినది, చంపినది ఎవరు? మనమే కదా. అవును, మన పాపములే, మన అతిక్రమ క్రియలే యేసుక్రీస్తును శిలువ మరణానికి అప్పగించాయి. మన చేతులతో కాళ్ళతో చేసిన పాపాన్ని బట్టి అతని చేతులకు మేకులు గుచ్చబడ్డాయి. మన శరీరంతో చేసిన పాపాన్ని బట్టి అతని శరీరం దున్నివేయబడింది. నా పాపములను బట్టి ఘోరమైన శిక్షను ఆనాడు క్రీస్తు భరించవలసి వచ్చింది. తన ఏకైక కుమారుడిని మరణానికి అప్పగించిన మనలను ఆ తండ్రి అయిన దేవుడు క్షమించి మనకు నూతన జీవితాన్ని అనుగ్రహించాలని, తన కుమారుని స్థానములో మనము జీవించాలని ఆశపడుతున్నాడు. మరి క్షమించమని అడగడానికి నీవు సిద్ధమేనా? నువ్వు ఎవరినైనా, ఎంత దుర్మార్గుడు అయినా, ఎన్ని నీచమైన పాపిష్టి పనులు చేసినా, నువ్వు ఎంతటి పాపివైనా, నువ్వు ఎంతగా చెడిపోయినా, నీవు ఆయన పాదాలు పట్టుకుని క్షమించమని అడిగినట్లయితే క్రీస్తు నిన్ను క్షమించుటకు, రక్షించుటకు, నీ ప్రతి పాపము నుండి విడిపించుటకు, నిన్ను పరిశుద్ధినిగా తీర్చుటకు సిద్ధముగా ఉన్నాడు. మార్పు చెందుటకు నువ్వు సిద్ధమేనా? క్రీస్తు మనలను పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడను, లేఖనముల ప్రకారము 3వ దినము లేపబడెను. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 3 నుంచి 4 వచనాలు చూస్తున్నాం. మన పాపములను మనం ఒప్పుకొనని ఎడల ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడును గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మన పవిత్రుడుగా చేయను. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 9వ వచనములో ఈ వాక్య వర్తమానము మనకు అర్థమవుతుంది. ఈ దినవాక్య ధ్యానం దేవుడు దీవించునుగాక. ఆమేన్.